ఆయన ఎప్పటి నుంచి ప్రతిసారి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నాడు, మీటింగ్లు పెడుతున్నాడు, పుస్తకాలు రాసిండు. ఇంత రాసిన ఒక్క రాజకీయ పార్టీ రాలేదు. అప్పుడు రాలేదు, ఇప్పుడు రాలేదు. మరి కాంట్రాక్టర్ నుంచి వాళ్ళకి ముడుతున్నాయేమో పైసలు. అన్ని పార్టీలకు ముడుతుండొచ్చు. మౌనంగా ఉన్నారంటే కుమ్మక్కైనట్టే. ఇంత సీరియస్ విషయంలో కూడా ఇంకో మాట చెప్పారు, భద్రాచలాన్ని కాపాడుకోవాలి, శ్రీరాముని ఆ ప్రాజెక్టు కడుతుంది సెంట్రల్ గవర్నమెంట్, పోలవరం కడుతున్నది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మోడీ. ఇప్పటికే పర్ణశాల మునిగింది, ఆంజనేయ స్వామి గుడి మునిగింది, నవగ్రహాల ఆలయం మునిగింది, కళ్యాణకట్ట మునిగింది. 10 అడుగులు లేపితే రామదాస్ ధ్యాన మందిరం మునుగుతుంది. మొన్న వరదలకు సగం భద్రాచలం మునిగింది. మరి మోదీ ఢిల్లీనేమో శ్రీరామచంద్ర మహారాజ్కి జై అయోధ్యలో, భద్రాచలంకి వచ్చి వంగబెట్టి గోదావరి రాముని తోయి, అక్కడ జై ఇక్కడ తోయి. మరి ఇట్లా ఉంటే భద్రాచలం కూడా కాపాడు. ఇది అన్నిటికంటే ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే 220 గ్రామాలు ఆదివాసులు కోయిలు కొండల గ్రామాలు మునిగిపోతున్నాయి. వరరామచంద్రాపురం, కూనవరం, బూరుగుంపాడి గ్రామాలని, ఈ మండలాలన్నీ 7 మండలాలు తెలంగాణ, 3 మండలాలు ఆంధ్ర. 7 మండలాలు ఆంధ్రాలో కలిపినప్పుడు కేసీఆర్ మాట్లాడలేదు. తెలంగాణ మండలాలు మోదీ కలిపిండు, దానికోసం ఆర్డినెన్స్ తెచ్చిండు, తర్వాత బిల్లు పెట్టిండు. ఎందుకు కలిపినాడు? మోదీ కదా కలిపింది, కాంగ్రెస్ వాళ్ళు కాదు, ముందు కాదు, ఇక్కడనే వీళ్ళే కలిపిండ్రు. ఒక్కసారి కాంగ్రెస్ మాట్లాడలేదు, ఒక్కరోజు కేసీఆర్ మాట్లాడలేదు. ఇంత తీవ్రంగా ఉన్నాయంటే కుమ్మక్కైన వీళ్ళందరూ. 220 గ్రామాలల్లో 2 లక్షల మంది కోయిలు కొండరెడ్డి నిర్వాసితులు అవుతున్నారు. జగన్ ప్రభుత్వం నయా పైసా కూడా R&R ప్యాకేజ్ ఇస్తలేదు. అది వాళ్ళ రాజ్యం, తెలంగాణది కాదు, ఆంధ్రాది కాదు, ఆదివాసులది. మరి మన గవర్నర్ ఏం చేస్తుంది, ఆంధ్ర గవర్నర్ ఏం చేస్తున్నాడు? వాళ్ళ ఏరియా అది, గవర్నర్ పరిధి అది. గవర్నర్ మాట్లాడరు, వాళ్ళకు డబ్బులు ముడుతున్నాయేమో. ఇంత సీరియస్ ఉన్న విషయంలో మళ్ళీ ఇప్పుడు చూస్తే అందరూ ఏం చేస్తున్నారంటే, ఇంత అన్యాయం జరుగుతుంటే ఎవరు తిరుగుతున్నారంటే జనము నక్సలైట్లను తిరుగుతున్నారు. ఏం చేస్తున్నారు నక్సలైట్లని అడుగుతున్నారు. వాళ్ళందరూ చంపేసిన వేరే విషయం. అంటే ఇంత తీవ్రంగా విషయం ఉన్నది మిత్రులారా. ఇప్పుడు ఇంత జరుగుతుంటే రాజకీయ పార్టీలు మౌనంగా ఉన్నాయంటే, అదే ఈ ప్రాజెక్ట్ ముంచినోడే వచ్చి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే 5 మంత్రులు అటెండ్ అయ్యారు. అంటే కట్టినోడు కేసీఆర్ బద్మాష్ అయి ఉంటాడు, ఈ మంత్రులు బేకూఫ్లు అయి ఉంటారు. మరి బద్మాష్లా బేకూఫ్లా ఈ 5 మంత్రులను అడగాలి. అందుకని ఇంత సీరియస్ విషయాన్ని కోదండరామ్ గారు చివరికి మాట్లాడతారు, ఒకసారి నయనాల గోవర్ధన్ గారు మాట్లాడతారు.